వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 2014 తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. అయితే భారత్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెద్దగా తగ్గలేదు. దీంతో చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు, క్రూడ్ ఆయిల్ చౌక అయితే పెట్రోల్ ఎందుకు చౌక కాలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా పెట్రోల్ ధర అంటే కేవలం క్రూడ్ ఆయిల్ ధర మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ భారత్కి వచ్చి మన బంకులో పెట్రోల్గా మారే వరకు అనేక దశలు, భారీ ఖర్చులు, అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం చేస్తాయి. క్రూడ్ ఆయిల్ నాట్ ఈక్వల్ డైరెక్ట్ పెట్రోల్. చమురు భూమి నుంచి తీసిన వెంటనే వాహనాల్లో పోయలేం. దాన్ని ముందుగా రిఫైనరీస్లో ప్రాసెస్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్స్పోర్టు, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ చేసి చివరికి పెట్రోల్ బంక్స్కి చేరుతుంది. అంటే క్రూడ్ ధర తగ్గినా రిఫైనరీ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, పోర్ట్ హ్యాండ్లింగ్, స్టోరేజ్, డీలర్ కమిషన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్ ఇవన్నీ పెరిగితే తుది ధర తగ్గదు. ఆయిల్ బాండ్స్ భారం. యూపీఏ హయాంలో చమురు ధరలు పెరిగినప్పుడు ప్రజలకు ఒక్కసారిగా భారం పడకుండా ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ జారీ చేసింది. అంటే అప్పట్లో తక్కువ ధరలకు ఫ్యూయల్ ఇచ్చి భవిష్యత్తులో ఆ డబ్బు ప్లస్ వడ్డీ చెల్లించే బాధ్యత తర్వాతి ప్రభుత్వాలపై వేసింది. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆయిల్ బాండ్స్ రీపేమెంట్కి వినియోగించింది. ఇక కోవిడ్ సమయంలో కేంద్రం ఖర్చులు, కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో భారత్లో కోట్ల మందికి ఉచిత రేషన్ అందించారు. ఫ్రీ రేషన్ స్కీమ్స్, ఉచిత వ్యాక్సిన్, ఆరోగ్య రంగ ఖర్చులు, పేదల సంక్షేమ పథకాలు, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం ఇవన్నీ భారీగా ప్రభుత్వ ఖజానాపై భారమయ్యాయి. ఇప్పుడు ఫ్యూయల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇక క్రౌడ్ షీప్ అయినా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయనే విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది గుర్తించని ముఖ్యమైన విషయం కూడా ఇదే. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ వ్యవస్థ కుప్పకూలింది. కంటైనర్ షార్టేజ్, పోర్టు కన్జెషన్స్, దీంతో షిప్పింగ్ ఛార్జెస్ కొన్ని రూట్స్లో 4 నుంచి 7 రెట్ల వరకు పెరిగాయి. అంటే క్రూడ్ చౌకగా దొరికినా దాన్ని భారత్కి తీసుకురావడం మాత్రం చాలా ఖరీదైంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం. 2021 తర్వాత ప్రపంచ ఎనర్జీ మార్కెట్ పూర్తిగా అస్థిరమైంది. రష్యాపై ఆంక్షల కారణంగా షిప్పింగ్ రూట్స్ మారాయి, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగాయి, డాలర్ సెటిల్మెంట్స్ క్లిష్టమయ్యాయి, ట్యాంకర్ అవైలబిలిటీ తగ్గింది. ప్రత్యేకంగా మెరిన్ ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇప్పటికీ ప్రపంచ మెరిన్ ఇన్సూరెన్స్ రంగం ప్రధానంగా లండన్ అండ్ అమెరికా కంపెనీల ఆధీనంలో ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా వచ్చినా దాన్ని సురక్షితంగా దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు పెరిగింది. భారత్ స్టోరేజ్ ఆయిల్ రిజర్వ్స్ని పెంచుకుంది. భవిష్యత్తులో యుద్ధాలు లేదా సప్లై డిస్ట్రిబ్యూషన్ వచ్చినా దేశానికి ఇంధన కొరత రాకుండా భారత్ స్టోరేజ్ పెట్రోలియం రిజర్వ్స్ నిర్మించింది. ఇది దేశ భద్రత కోసం అవసరమైన పెట్టుబడి. ఇక గత 10-12 ఏళ్లలో హైవేలు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ వ్యవస్థ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు భారీ స్థాయిలో అభివృద్ధి అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంని ఖర్చులు పెంచేశాయి. అసలు విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్ చీప్ అయింది కాబట్టి పెట్రోల్ కూడా చీప్ అవ్వాలి అనేది పూర్తిగా అసత్యం, నిజం కాదు. ఎందుకంటే క్రూడ్ కాస్ట్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రభావం ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, కాస్ట్లు ఉంటాయి, రిఫైనింగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు ఉంటాయి, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచరీ ఉంటుంది. చమురు వాణిజ్యం అనేది చాలా కాంప్లెక్స్ గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరళమైన నినాదాల కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే అసలు పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, క్రూడ్ తగ్గినంత మాత్రాన పెట్రోల్ రేట్లు తగ్గాలి, డీజిల్ రేట్లు తగ్గాలి అనేది లేదు. క్రూడ్ ఒక్కటి తగ్గినంత మాత్రాన వీటిలో మార్పు రాదు. మార్పు రాకపోవడానికి కారణం ఏంటి అనేది నాకు తెలిసింది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థమైంది అని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉంటాను. కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.